ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనకందరికీ తెలిసిన విషయమే, అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నో యుద్ధాలలో ఇన్వాల్వ్ అయ్యింది. అయితే ఆ యుద్ధాలన్నింటిలోకెల్లా అత్యంత లాంగెస్ట్ యుద్ధం 1969లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది. ప్రెసిడెంట్ నిక్సన్ మాదక ద్రవ్యాల మీద యుద్ధాన్ని ప్రకటించాడు. బట్ అదైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఫినిష్ అవ్వలేదు. అలాగే 1934 సంవత్సరంలో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కూడా ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. అది నేరం మీద. అండ్ అందులో భాగంగానే అతను ఒక కొత్త రూల్ ని తీసుకొని వచ్చాడు. అదేంటంటే, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆల్కాట్రాజ్ ప్రిజన్ లో ఉంచాల్సి ఉంటుంది. బేసిక్ గా ఒకప్పుడు దీనికి అదే పేరు, ఇప్పుడు దాని యొక్క పేరుని మార్చేశారు. అయితే ఈ ఆల్కాట్రాజ్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ ప్రిజన్. ఇది ఒక ఐలాండ్ మీద ఉంది. ఆ ఐలాండ్ కి నార్మల్ పీపుల్ ఎవరు వెళ్ళలేరు. అక్కడికి వెళ్లి బీచెస్ దగ్గర కూర్చొని హ్యాపీగా టైం ని స్పెండ్ చేయలేరు. 19వ శతాబ్దానికి చెందిన ఒక కోట మాత్రమే ఆ ప్రాంతంలో ఉండేది. ఆ తర్వాత ఆ కోటని రీమోడలింగ్ చేసి కొంచెం రీడెకరేటింగ్ చేసి హైయెస్ట్ సెక్యూరిటీ ప్రెజెన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేటట్టుగా ఒక జైలుగా మార్చేశారు దీన్ని. 1934 నుంచి కూడా దీంట్లో ఖైదీలు ఉండడం మొదలు పెట్టారు. తర్వాత 29 సంవత్సరాల వరకు కూడా దీన్ని జైలుగా కొనసాగించారు. ఆ 29 ఏళ్ల ఆపరేషన్ టైంలో ఆల్కాట్రాజ్ జైలు ఈ ప్రపంచంలోని అత్యంత క్రూరమైన నేరస్తుల్లో కొంతమందిని తన దగ్గర ఉంచుకుందనే చెప్పాలి. వాళ్ళలో జార్జ్ మెషిన్ గన్ కెల్లీ ఉన్నాడు, ఆల్ఫోన్స్ కాపోన్ ఉన్నాడు, తర్వాత ఆల్విన్ క్రీపీ కార్పిస్ ఉన్నాడు. ఇలాగా చాలా మందే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఆల్విన్ క్రీపీ కార్పిస్ అనే పర్సన్ అయితే అమెరికా పబ్లిక్ ఎనిమీగా డిక్లేర్ చేసిన 6 వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్. అంటే ఎంతటి దారుణమైన వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేరస్తుల్ని మాత్రమే కాకుండా ఆల్కాట్రాజ్ కొంతమంది ప్రిజనర్స్ ని బంధిస్తూ ఉండేది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ట్రబుల్ మేకర్స్. అంటే వాళ్ళు ఏ జైల్లో ఉంచినప్పటికీ కూడా పారిపోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా సార్లు ఇంతకు ముందు పారిపోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. అలాంటి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆల్కాట్రాజ్ లో పెడతారు. ఎందుకంటే ఆల్కాట్రాజ్ అనేది అమెరికా యొక్క అత్యంత స్ట్రాంగెస్ట్ జైలు. అంతేకాకుండా ఆ ఐలాండ్ లొకేషన్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో బేలో ఉంటుంది. దాని చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం అంతా కూడా చల్లటి నీళ్లు ఉంటాయి. రెగ్యులర్ గా గ్రేట్ వైట్ షార్క్స్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. అలలు కూడా చాలా బలంగా వస్తూ ఉంటాయి. సో అందువలన అది 100% ఎస్కేప్ ప్రూఫ్. అంటే అక్కడ నుంచి తప్పించుకోవడం ఏ మాత్రం పాసిబుల్ కాదు. బట్ అంత మాత్రాన ఎవరో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదా అంటే అది కూడా లేదు. చాలా మంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ 29 ఏళ్ల కాలంలో 39 మంది దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. 14 వేరు సార్లు. అండ్ 14 సార్లు అంటే బేసిక్ గా చాలా తక్కువ మంది తక్కువ సార్లే తప్పించుకోవడానికి ప్రయత్నించారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ జైలు విషయంలో మాత్రం అది చాలా అంటే చాలా ఎక్కువ. అండ్ అందులో 2 వ్యక్తులు అయితే 2 సార్లు తప్పించుకోవడానికి ట్రై చేశారు. అది కసి అంటే, అది పట్టుదలంటే. మనలో చాలా మంది ఉంటారు, ఒకసారి ట్రై చేస్తారు, ఫెయిల్ అయితే వదిలేస్తారు. వాళ్ళు చూడండి, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన జైల్లోంచి కూడా 2వ సారి తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఆ డెడికేషన్ అలాంటిది. అయితే అలా తప్పించుకోవడానికి ప్రయత్నించిన 36 మంది ఖైదీల్లో 23 మంది ఖైదీలు దొరికిపోయారు. 6 ఖైదీలేమో గన్తో కాల్చి చంపబడ్డారు. 2 నీటిలో మునిగిపోయారు. ఇక మిగిలింది 5. ఆ 5 కూడా మిస్సింగ్ అనేది చెబుతుంటారు. వాళ్ళందరూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోయి ఉండొచ్చు అయితే అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు. మెయిన్ గా గవర్నమెంట్ అఫీషియల్స్ అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే వాళ్ళలో 2 నీటి లోపల మునిగిపోయి చనిపోయే అవకాశం అయితే ఉంది. కానీ మిగతా 3 మాత్రం ఖచ్చితంగా తప్పించుకున్నారు అనేది చాలా మంది నమ్మే ఒక బలమైన నిజం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచంలోని అత్యంత కఠినమైన జైల్ ఎస్కేప్స్ లో ఇది ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ లో ఉంటుందనడంలో అసలు ఏ మాత్రం సందేహం అయితే లేదు. అండ్ ఇన్ఫాక్ట్ అమెరికన్ ప్రిజన్ సిస్టమ్ కూడా ఈ కేసును క్లోజ్ చేసింది. వాళ్ళు నీటి లోపల మునిగిపోయి ఉండొచ్చు అని చెప్పి. కానీ వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళు నిజంగానే ఆ ఎస్కేప్ నుంచి సర్వైవ్ అయ్యారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఫ్రాంక్ మోరిస్, జాన్ యాంగ్లిన్, క్లారెన్స్ యాంగ్లిన్. వీళ్ళు 3 కూడా ఆ ఆల్కాట్రాజ్ ప్రిజన్ నుంచి తప్పించుకున్నారు. ఆ రోజు డేట్ 11th 1962 జూన్ మంత్. కాకపోతే వాళ్ళు తప్పించుకున్నది 12th జూన్ 1962 ఎర్లీ అవర్స్ కాబట్టి 11 or 12 ఈ 2 రోజుల్లో తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే అలా తప్పించుకున్న తర్వాత వాళ్ళని ఇప్పటి వరకు మళ్ళీ చూడలేదు. బట్ ఇది కూడా అబద్ధమే, అంటే చూడలేదని గవర్నమెంట్ అఫీషియల్స్ చెబుతూ ఉంటారు, బట్ అది కూడా అబద్ధమే. వాళ్ళని చూడడం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళకి. బేసిక్గా వాళ్ళు 3 తప్పించుకున్నారు, కానీ ప్లాన్ చేసింది అయితే 4 తప్పించుకోవాలని. బట్ ఒక పర్సన్ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ అలా ఆగిపోయిన ఆ పర్సన్ నుంచే దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా స్టార్ట్ అయింది. అతని పేరు అలన్ వెస్ట్. అతను కూడా ఈ పారిపోయే ప్లాన్కి చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా ఐడియాలు ఇచ్చిన పర్సనే. కాకపోతే అతను ఎస్కేప్ కాలేకపోయాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పిన కొన్ని పాయింట్స్ అతను నిజంగానే అంత పెద్ద పని చేశాడా అనే అనుమానాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. బట్ ఈ ప్లాన్ మొత్తానికి కూడా మాస్టర్ మైండ్ ఎవరంటే ఫ్రాంక్ మారిస్. ఎందుకంటే అతని IQ 133 అని ఆల్రెడీ తేలింది. అండ్ అంతకు ముందు లూజియానాలోని స్టేట్ పెనిట్రేట్ నుంచి ఆల్రెడీ తప్పించుకున్నాడు. ఆ టైంలో ఒక పెద్ద బ్యాంక్ దొంగతనం చేసినందుకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. బట్ దాని నుంచి తప్పించేసుకొని హ్యాపీగా బయట బతుకుతూ మరొక దొంగతనం చేస్తున్న టైంలో దొరికిపోయి ఆ తర్వాత ఆల్కాట్రాజ్ కి పంపబడ్డాడు. మొదట వెస్ట్ మారిస్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి పారిపోదామని ప్లాన్ చేస్తూ వచ్చారు. ఆ టైంలో వాళ్ళిద్దరికి కూడా జాన్ అండ్ క్లారెన్స్ యాంగ్లిన్, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్, వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా అద్భుతమైన బ్రదర్స్. అండ్ ఇద్దరికి కూడా చాలా రకాల స్కిల్స్ ఉన్నాయి. మెయిన్గా వీళ్ళకి కావాల్సిందే ఉంది, అంటే వాళ్ళిద్దరు కూడా స్విమ్మర్స్. ఆ జైలు నుంచి పారిపోవాలంటే వాళ్ళ స్విమ్మింగ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంతేకాదు చిన్న వయసులో ఉన్నప్పుడు తమ తోటి సిబ్లింగ్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం గట్టగట్టించే నీళ్లలో ఈత కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మిచిగాన్ లో అక్కడ నీళ్లు కాదు ఐస్ ఉన్నట్టే ఉంటుంది, బట్ అలాంటి ప్రాంతాలలో కూడా వాళ్ళు ఈత కొట్టారు. సో ఇలాంటి ట్రైనింగ్ వాళ్ళకి ఆల్రెడీ చాలా అద్భుతంగా దొరికింది. అందువలన అక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో ఈ నలుగురు ఒక చోటకి చేరారు. బేసిక్ గా వీళ్ళిద్దరికి హాబీస్ కూడా సేమే, అంటే వీళ్ళిద్దరికి బ్యాంక్ రాబరీ అంటే చాలా ఇష్టం, జైల్లో గడపడం అంటే ఇంకా ఇష్టం, అది కూడా కలిసి గడపడం అంటే చాలా ఇష్టం. కానీ రెండింటికంటే ఇష్టమైంది ఏంటంటే జైలు నుంచి పారిపోవడం. అలా పారిపోయి మళ్ళీ దొరికి, పారిపోయి మళ్ళీ దొరికి ఫైనల్ గా ఆల్కాట్రాజ్ కి అయితే సెండ్ చేయబడ్డారు. అయితే ఇంతకు ముందు చేసిన నేరాల కారణంగా ఈ నలుగురు ఒకరికొకరు ముందే తెలుసు. అండ్ అదృష్టవశాత్తు ఈ నలుగురు సెల్స్ కూడా పక్క పక్కనే పడ్డాయి. అంతకంటే ఇంకేం కావాలి వాళ్ళకి. బేసిక్ గా వాళ్ళు నలుగురు పారిపోవాలని అనుకుంటున్నారు. జైలు బ్రేక్స్ కి వాళ్ళు బాగా పాపులర్. వాళ్ళ నలుగురిని పక్క పక్కన పెట్టి కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్పినట్టయితే ఇంకా అదొక ప్రైవేట్ ఛాంబర్ లో నలుగురిని కూర్చోబెట్టినట్టే కదా. అదే జరిగింది అక్కడ. డిసెంబర్ 1961 లో వాళ్ళు వాళ్ళ యొక్క ప్లాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ గ్రేట్ ఎస్కేప్ కి మెయిన్ గా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది వాళ్ళ యొక్క సెల్స్ లో ఉన్న ఎయిర్ వెంట్స్ ని. అంటే ఈ ఎయిర్ వెంట్స్ వాళ్ళకున్న సింక్ కింద భాగంలో ఉంటాయి. అవి ప్రతి ఇన్మేట్ సెల్ లోనే ఉంటాయి. కొన్ని పాత బ్లేడ్స్ ని ఉపయోగించి అలాగే కొన్ని స్పూన్స్ ని కూడా దొంగతనం చేసి మెస్ నుంచి వాటి ద్వారా దీని లోపల ఏముందో చూడడం మొదలు పెట్టారు. మెల్లిమెల్లిగా దాన్ని తవ్వడం మొదలు పెట్టారు. అండ్ ఆ వెంటిలేషన్ షాఫ్ట్స్ ని మెల్లిమెల్లిగా ఎక్కువ విడ్త్కి మార్చడం మొదలు పెట్టారు. అంటే వీళ్ళు పట్టాలి కదా దాని లోపల నుంచి. అలాగా వాళ్ళ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆ ప్రోగ్రెస్ కూడా చాలా వేగంగా జరగడం మొదలు పెట్టింది. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళకు ఒక డ్రిల్ కూడా దొరికింది. దాన్ని కూడా అక్కడ నుంచే కొట్టేశారు, ఆ జైలు నుంచే. అలాగే ఇంకొన్ని ముఖ్యమైన ఐటమ్స్ ని పట్టుకొచ్చారు. ముఖ్యంగా వాక్యూమ్ క్లీనర్ లోని ఇంజిన్ ని పట్టుకొని వచ్చారు. అండ్ దాన్ని ఉపయోగించి ఈ వెంటిలేషన్ షాఫ్ట్ చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని డ్రిల్లింగ్స్ చేసి కొన్ని స్పేస్డ్ హోల్స్ ని క్రియేట్ చేశారు. అలా చేయడం వలన ఆ వెంట్ ఏదైతే ఉందో అది మొత్తంగా ఒకటేసారి ఆ వాల్ నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని అక్కడ పెట్టేసేవారు. సో ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండేది. అండ్ నాయిస్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు కూడా సౌండ్ రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు డ్రిల్లింగ్ చేసేది మ్యూజిక్ అవర్స్ లో. జైల్లో కూడా మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మాత్రమే ఈ డ్రిల్లింగ్స్ చేసేవాళ్ళు. అందువలన జైల్ స్టాఫ్ కి వీళ్ళు చేసిన డ్రిల్లింగ్స్ గురించి తెలియలేదు. వీళ్ళ మీద ఏమాత్రం అనుమానం కూడా రాలేదు. ఆ వెంటిలేషన్ షాఫ్ట్స్ ని అలాగే కంటిన్యూస్ గా తవ్వుతూ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అన్గార్డెడ్ యూటిలిటీ కారిడార్ కనబడింది. ఆ కారిడార్ లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. అక్కడతో వాళ్ళ ఎస్కేపింగ్ లో ఫస్ట్ ఫేజ్ పూర్తయింది. బేసిక్ గా వాళ్ళ ప్లాన్ చాలా పెద్దది, ఇక్కడతో అయిపోయింది అనుకోవడానికి లేదు. చాలా ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళ ప్లాన్ లో. ప్రెజెంట్ నుంచి ఎస్కేప్ అవడం అంటే అంత ఈజీ ఏమీ కాదు, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్ గా అక్కడ నుంచి తప్పించుకోవడం ఈజీ అయినా మళ్ళీ ల్యాండ్ కి చేరుకునే జర్నీ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా కష్టం. ఆ మార్గంలో సర్వైవ్ కాలేరు.
సో దానికి కూడా వాళ్ళు చాలా రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. అండ్ ఆ ఏర్పాట్లు చేసుకోకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారని వాళ్ళకి తెలుసు. సక్సెస్ అవ్వాలి అంటే చాలా జాగ్రత్తలతోనే మనం వెళ్లాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎన్నో ప్లానింగ్స్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కో బేలో ఉన్న వాటర్ చాలా చల్లగా ఉంటుంది, చాలా చాపీగా ఉంటుంది, అలలు కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వస్తాయి. వాటిని తట్టుకుని ఎవ్వరూ బ్రతకలేరు. అండ్ ఇప్పటి జనరేషన్లో అయితే కొంతమంది ఎంతూసిస్టులు ఒక 2 మైళ్ళ వరకు కూడా చాలా ఈజీగా ఈతున్నారు ఆ ప్రాంతంలో. అది వేరు వేరు చారిటీ స్విమ్స్ కోసం, ఈవెంట్స్ కోసం. బట్ వాళ్ళు వెట్ సూట్స్ని ధరించి చుట్టూ చాలా మంది లైఫ్ గార్డ్స్ ఉంచుకొని వాళ్లతో పాటుగా ఈత కొడుతున్నారు. సో అదంత ప్రమాదకరమైనది ఏమీ కాదు. కానీ ఒక ప్రిజన్ అవుట్ఫిట్లో రాత్రిపూట ఒక జైలు నుంచి పారిపోతూ ఏమాత్రం సేఫ్టీ లేకుండా వెళ్ళడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఓపెన్ వాటర్ స్విమ్మర్స్ లో ఎంత పవర్ఫుల్ స్విమ్మర్స్ అయినప్పటికీ కూడా అలా చేయలేరు. కానీ వాళ్ళు రిస్క్ చేయక తప్పదు. బట్ ఆ టైంలో మారిస్ కి అలాగే ఇంగ్లాండ్ బ్రదర్స్ కి ఒక ఐడియా వచ్చింది. మనం ఎందుకు ఈత కొట్టాలి, మనం ఒక బోట్ ని తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నారు. బేసిక్ గా ఆ టైంలో ఒక బోట్ ని దొంగతనం చేయడం అంటే ఇంకా రిస్క్ తో కూడుకున్న పని. సో అందుకనే వాళ్ళంతటా వాళ్లే ఒక బోట్ ని తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇది చాలా టైం కన్స్యూమింగ్, బట్ వాళ్ళు మాత్రం ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు దాన్ని తయారు చేసుకునే వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఖైదీలకి బోల్డ్ అంత టైం ఉంటుంది, వాళ్ళకి ఏ పని ఉండదు, ఏదో కొన్ని పనులు చేస్తారు, ఆ తర్వాత రెస్టే. ఇంకా ఆల్కాట్రాజ్ లో అయితే చేయడానికి అవి కూడా ఉండవు, మహా అయితే వంట వండడం, గిన్నెలు తోమడం ఇవి మాత్రమే ఉంటాయి. సో వాటిని కూడా పెద్ద కష్టపడక్కర్లేదు కాబట్టి వాళ్ళకి చాలా టైం ఉంటుంది. అయితే అలాగా వాళ్ళు ఆ అన్గార్డెడ్ ప్లేస్ నుంచి కొంచెం దూరం ముందుకు వెళితే వాళ్ళకు ఒక యూటిలిటీ కారిడార్ కనబడింది. ఆ ప్రాంతం మొత్తం ఖాళీగా ఉంది అండ్ చాలా సైలెంట్గా ఉంది. దాన్ని ఎవరూ విజిట్ చేసినట్టుగా కూడా కనబడట్లేదు. సో ఆ ప్రాంతం వాళ్ళు ఒక వర్క్ షాప్గా మార్చుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని వాళ్ళకి అనిపించింది. సో ఆ ప్రాంతంలోనే వాళ్ళు వాళ్ళ పర్సనల్ బోట్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దానికి వాళ్ళు 6 నెలల టైం తీసుకున్నారు. 6 నెలల తర్వాత వాళ్ళు 6x14 ఫుట్ రబ్బర్ రాఫ్ట్ తయారు చేశారు. అంతేకాదు కొన్ని బంచ్ ఆఫ్ లైఫ్ జాకెట్స్ని కూడా తెచ్చుకున్నారు. అలాగే కొన్ని ప్యాడల్స్ని కూడా తీసుకొని వచ్చారు. 4 ఇమిటేషన్ హ్యూమన్ హెడ్స్ని కూడా తయారు చేశారు. వాటిని కాంక్రీట్ డస్ట్, సోపు, టాయిలెట్ పేపర్, టూత్ పేస్ట్ వీటన్నిటిని ఉపయోగించి తయారు చేశారు. అంటే వీళ్ళు నిద్రపోతున్నట్టుగా అక్కడ డమ్మీస్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ఈ ప్లాన్ అయితే వేశారు. అండ్ వాళ్ళు బోటు మీదకి ఎక్కేసి ఎస్కేప్ అయిపోయిన తర్వాత కొంతసేపటి వరకు వీళ్ళు తప్పించుకు పారిపోయినట్టుగా గుర్తించకూడదు కదా, అందుకని అలా చేయడం జరిగింది. అండ్ దానికి కావాల్సిన పెయింట్ ని కూడా ఆ జైలు యొక్క ఆర్ట్ సప్లైస్ నుంచి తీసుకొని వచ్చారు. అండ్ హెయిర్ ని కూడా ప్రెజెంట్ బార్బర్ షాప్ నుంచి తీసుకొని వచ్చారు. ఇలాగ వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఆ డమ్మీ ఫేసెస్ అయితే తయారు చేశారు. బేసిక్గా వాళ్ళు జైలు నుంచి పారిపోయినప్పటికీ కూడా వాళ్ళ కష్టం, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ జెన్యూనిటీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. బట్ ఫైనల్గా వాళ్ళ ఎస్కేప్ ప్లాన్ అయితే ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళు పారిపోవడానికి ఏవైతే ఏర్పాట్లు చేసుకున్నారో వాటిని ప్రాపర్గా అమలు చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. అయితే జైల్లో ఉన్న వాళ్ళకి అసలు అంత టెక్నాలజీ ఎక్కడది, అంత నాలెడ్జ్ ఎక్కడది, అంత క్లియర్గా ఎలా వాళ్ళు చేయగలిగారు అనే డౌట్ మీకు రావచ్చు. బేసిక్గా జైళ్లలో లైబ్రరీస్ ఉంటాయి, మనకు తెలిసిందే. అందులో చాలా మ్యాగజైన్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆ జైల్లో ఉన్న ఖైదీలు ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు. అయితే జైల్లో వాళ్ళకి పనికొచ్చేవి అంటే తప్పించుకోవడానికి పారిపోయేవి, లేదంటే మోటివేట్ చేసేవి, ఇలాంటి బుక్స్ ని జైల్లో ఉంచరు. వాటన్నిటిని కూడా తీసేస్తారు, బ్యాన్ చేస్తారు. కానీ ఆ జైల్లో 2 పాపులర్ మెకానిక్స్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా వేరు వేరు డిఫరెంట్ స్టోరీస్ ని కలిగి ఉంటాయి. అందుకని దానికి దీనికి సంబంధం లేదులే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఆ జైలు నుంచి తీసేయలేదు, అవి అక్కడే ఉన్నాయి. కానీ బేసిక్ గా ఈ ఆర్టికల్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో నవంబర్ 1960లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఒక హంటర్ రబ్బర్ తో కొన్ని జీవులను తయారు చేస్తాడు, లైక్ బాతులు లాంటి వాటిని తయారు చేసి నీటి లోపల వదులుతాడు. ఆ టైంలో ఆ ప్రాంతానికి చేపలు వస్తాయి వాటి కోసం, అవి నిజమైన బాతులు అనుకొని. అండ్ అవి ఇతని గేలానికి అయితే దొరికిపోతూ ఉంటాయి. బేసిక్గా ఇది వినడానికి నార్మల్ స్టోరీ లాగే అనిపిస్తూ ఉంది. అందుకని ప్రెజెంట్ అఫీషియల్స్ కూడా దీని కారణంగా ఏం కాదులే అని దాన్ని బ్యాన్ చేయలేదు. బట్ దాంట్లో ఒక పాయింట్ ఉంది, అదే వల్కనైజింగ్ అనే టెక్నిక్. అంటే రబ్బర్ ని మనం మనకి నచ్చిన షేప్ లోకి మార్చుకోవడం అనమాట. ఆ హంటర్ మామూలు రబ్బర్ పీసెస్ ని తనకు కావాల్సిన షేప్ లోకి ఎలా మార్చుకున్నాడో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందులో. అండ్ అదే థియరీని వీళ్ళు కూడా వాడారు. వీళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో రబ్బర్ ని దొంగతనం చేశారు. అంటే వేరే ప్రిజనర్స్ యొక్క స్టాండర్డ్ ఇష్యూ రబ్బర్ ప్రిజన్ రెయిన్ కోట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా దొంగతనం చేసి వాటన్నిటిని కూడా కలిపి ఈ వల్కనైజింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బోట్ ని తయారు చేశారు. అది రబ్బర్ బోట్ అని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ రబ్బర్ బోట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? వీళ్ళు ఈ వల్కనైజింగ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆ రబ్బర్ రెయిన్ కోట్లతో తయారు చేశారు.
అది కూడా చాలా ప్రాపర్గా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయడం ద్వారా దీన్ని తయారు చేశారు. అండ్ అంతేకాకుండా కొన్ని రబ్బర్ సిమెంట్ని కూడా ఉపయోగించి వాటన్నిటిని కూడా ఒక చోట కలిపి ఉంచారు. వాటన్నిటిని ఎక్కడ నుంచి దొంగతనం చేశారంటే ప్రెజెంట్ గ్లౌ మేకింగ్ అండ్ కాబులింగ్ షాప్స్ నుంచి దొంగతనం చేశారు. అండ్ వల్కనైజింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న స్టీమ్ పైప్స్ నుంచి దానికి కావాల్సిన హీట్ కూడా ఇచ్చారు. అలాగా దాన్ని చాలా అంటే చాలా ప్రాపర్గా నలుగురు ప్రయాణించే విధంగా ఒక బోట్ లాగా అయితే తయారు చేశారు. చాలా అంటే చాలా ఇంప్రెసివ్ ప్రాసెస్ ఇది. అయితే అక్కడ పంపు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో గాలి కొట్టాలి కాబట్టి. కాకపోతే వాళ్ళ దగ్గర అయితే ఎయిర్ పంపు లేదు. ఎయిర్ పంపు లేకుండా వాళ్ళు సముద్రంలోకి ఏం వెళ్తారు? అందులో గాలి ఉంటేనే కదా వాళ్ళు నీటి మీద తేలేది. అయితే నార్మల్గా నోటితో ఊదడం అంటే ఇంపాసిబుల్, ఎందుకంటే అలా ఊదితే మామూలు బెలూన్లే పూర్తిగా నిండవు, అలాంటిది ఇది నిండుతుందా? ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే ఇలా ఊదడానికి ట్రై చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్రోతో పడిపోతారు కూడా, ఎందుకంటే వాటి లోపల ఉన్న కొన్ని ఎలిమెంట్స్ నోటి లోపలికి వెళ్ళిపోతాయి. మెయిన్గా సైడర్ అంటారు, అది నోటి లోపలికి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నోటితో ఊదడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. కానీ మారిస్ దగ్గర దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. బేసిక్గా కాన్సెర్టినా అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, చూడడానికి ట్రంపెట్ లాగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ముందుకి వెనక్కి పుష్ చేస్తూ పుల్ చేయడం ద్వారా ఇది సౌండ్ అయితే క్రియేట్ చేస్తుంది, అలాగే మ్యూజిక్ అయితే క్రియేట్ అవుతుంది. పాపులర్ మెకానిక్స్ లో దీని గురించి కూడా చాలా ప్రత్యేకంగా మెన్షన్ చేయబడింది. సో వాటన్నిటిని కూడా ఉపయోగించుకుని గాలిని అయితే ఫిల్ చేశారు. అండ్ ఆ పాపులర్ మెకానిక్స్ లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, అది మార్చ్ 1962లో పబ్లిష్ అయిన మ్యాగజైన్ లో ఉంది. అందులో లైఫ్ జాకెట్లు ఎలా ధరించాలి, సముద్రంలో ఎలా ప్రయాణించాలి అనే వాటి గురించి ఒక డెమో ఉంటుంది. ఇది సైలర్స్ కి సీనియర్ సిటిజన్స్ కి పనికి వస్తుందన్న ఉద్దేశంతో ఆ పుస్తకాలలో మెన్షన్ చేశారు. బట్ ఇలా తప్పించుకుని పారిపోయే వాళ్ళకు కూడా పనికి వస్తుందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో వాళ్ళైతే దీన్ని ఇలా ఉపయోగించుకున్నారు. ఇంకేం కావాలి? ఒక బోట్ ఉంది, లైఫ్ జాకెట్లు ఉన్నాయి, ప్యాడల్స్ ఉన్నాయి, అది కూడా ఓల్డ్ వుడ్ తో తయారు చేయబడ్డాయి. సో బయటికి వెళ్ళాక పారిపోవడానికి కావాల్సిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ని కూడా తయారు చేసుకున్నారు. మరి బయటికి ఎలా వెళ్ళాలి? దానికి కూడా వాళ్ళకు ఒక మార్గం దొరికింది. అది కూడా ఒక వెంటిలేషన్ షాఫ్ట్ ద్వారానే దొరికింది. వాళ్ళు ఆ యూటిలిటీ కారిడార్ వదిలిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద పైప్ లైన్ కనబడింది. ఆ పైప్ లైన్ ని పై వరకు క్లైమ్ చేస్తే వాళ్ళకి పైన ఒక షాఫ్ట్ కనబడింది, అది కూడా వెంటిలేషన్ షాఫ్టే. దాన్ని ఓపెన్ చేస్తే వెంటనే బయటికి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళకి మార్గం కనబడింది. అది జస్ట్ కొన్ని బోల్ట్స్ తో మాత్రమే కనెక్ట్ అయి ఉంది. వాటిలో అన్ని బోల్ట్లు తీసేసి ఒక బోల్ట్ మాత్రమే ఉంచి ఆ బోట్ ని కూడా సోప్ తో తయారు చేసి అక్కడ పెట్టి ఒకసారి జస్ట్ గట్టిగా పుష్ చేస్తే అది ఊడిపోయేటట్టుగా దాన్ని అక్కడ పెట్టేసి వెంటనే మళ్ళీ కిందకు వచ్చారు. సో ఫైనల్గా 11th June 1962 నైట్న వాళ్ళ యొక్క బయటికి ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టారు. ముగ్గురైతే బయటకు వచ్చారు, కానీ వెస్ట్ మాత్రం తన సెల్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అంటే అందరి సెల్లోని కూడా వెంటిలేషన్ షాఫ్ట్ ని కొంతవరకు చుట్టూ డ్రిల్ చేసి దాన్ని బయటికి తీస్తూ ఆ తర్వాత లోపల డ్రిల్లింగ్ చేస్తూ లోపలికి వెళ్ళి మొత్తం పనులన్నీ చేస్తూ మళ్ళీ బయటకు వచ్చేవారు కదా. అయితే వెస్ట్ విషయంలో మాత్రం ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటి అంటే అతను ఏ ప్రాంతంలో అయితే దాన్ని బయటికి తీసుంచాడో దాని లోపల మెల్లిమెల్లిగా సిమెంట్ అంతా కూలిపోవడం స్టార్ట్ అయింది. అందుకని ఎలాగైనా సరే దాన్ని గట్టిగా పట్టుంచాలి, ఎవరికి అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో దానికి సిమెంట్ కోటింగ్ వేసాడు. ఆ సిమెంట్ కోటింగ్ వేయడం వలన అదైతే కింద పడకుండా సేఫ్ గా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అతను దాన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్న టైంకి మాత్రం అది రిమూవ్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ మిగతా వాళ్ళు అవతల వైపు నుంచి అతని వెంట సైడ్ వచ్చి దాన్ని కూడా తనడానికి ట్రై చేశారు లోపల నుంచి. బట్ అది ఎంత ట్రై చేసినా కదలలేదు. సో అందువలన వెస్ట్ అక్కడ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. మిగతా వాళ్ళు చేసేదేమి లేక ముందుకు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు రాత్రి మళ్ళీ కొన్ని గంటల పాటు ట్రై చేస్తే అప్పుడు అది ఓపెన్ అయింది. కానీ అప్పటికే వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. చేసేదేమీ లేక అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకులే, నేను ఒక్కడిని వెళతానో లేదో వెళ్ళగలనో లేదో నాకు తెలియదు కదా అన్న పాయింట్ లో. అండ్ బోట్ కూడా లేదు కదా, నీటి లోపల ఈదుకుంటూ వెళ్ళడానికి అతనైతే రిస్క్ చేయలేదు. బట్ ఈ గ్యాప్ లో మోరిస్ అండ్ యాంగ్లిన్ బ్రదర్స్ వీళ్ళిద్దరూ కూడా ఆ వెంటిలేషన్ షాఫ్ట్ ద్వారా బయటకు వచ్చేసారు. ఆ ప్రిజన్ యొక్క రూఫ్ చేరుకున్నారు. ఈ గ్యాప్ లో వాళ్ళు ఒక సౌండ్ కూడా చేశారు, పెద్ద సిలిండర్ లాంటి దాన్ని పడేశారు. అండ్ ఇన్ఫాక్ట్ దాన్ని కొంతమంది గార్డ్స్ విన్నారు కూడా. బట్ అదేదో నార్మల్ సౌండ్ అయ్యి ఉంటుందిలే అని దాన్ని లైట్ తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళు గనక దాన్ని అప్పుడే చెక్ చేసినట్టయితే వాళ్ళు అప్పుడే దొరికిపోయేవారు. అయితే బయటకు వచ్చిన తర్వాత మెల్లిగా 50 అడుగుల పైపుని పట్టుకొని కిందకి దిగారు. అండ్ వాళ్ళు ఒక ప్రాంతాన్ని ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్రాంతంలో వీళ్ళ యొక్క ఫోకస్ ఏమాత్రం ఉండదు. అది నార్త్ ఈస్ట్ భాగంలో ఉంటుంది ఆ ఐలాండ్ కి. అది బ్లైండ్ స్పాట్ అనమాట సెటిలైట్స్ కి. అలాగే గార్డ్ టవర్స్ కూడా అక్కడ ఏముందో కనబడదు. సో ఆ ప్రాంతానికి వాళ్ళ యొక్క ఇన్ఫ్లేటెడ్ రాఫ్ట్ ని తీసుకొని వెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టారు. అయితే వాళ్ళు ఏమయ్యారనేది ఎవరికీ తెలియలేదు. వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏ మాత్రం దొరకలేదు. అంటే మనకు కాదు, అఫీషియల్స్కి దొరకలేదు అని చెప్తున్నాను. అయితే వాళ్ళు అక్కడ నుంచి సేఫ్గా బయటపడాలంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఏంజల్ ఐలాండ్ స్టేట్ పార్క్కి వెళ్ళాలి. అది చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ నుంచి మెయిన్ ల్యాండ్కి ఎదురు ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆ రాఫ్ట్ ద్వారా అయినా సరే వెళ్ళిపోవచ్చు. వెస్ట్ ఇదే చెప్పాడు, వాళ్ళ ప్లాన్ ఇదే, ఇలాగే వెళ్ళుంటారని తెలియజేశాడు. బట్ ఇది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు. అంటే తను తప్పించుకోకపోయినా అట్లీస్ట్ తన వాళ్ళైనా తప్పించుకున్నారన్న ఉద్దేశంతో మేబీ ఇలా కవర్ అప్ స్టోరీ చెప్పి అథారిటీస్ని తప్పుదారి పట్టిస్తూ ఉండొచ్చు కూడా.
ఆ రోజు రాత్రి అక్కడికి దగ్గరలో ఒక షిప్ను కూడా చూసినట్టుగా కొంతమంది తెలియజేశారు. మేబీ వీళ్ళకి బయట నుంచి కూడా సపోర్ట్ వచ్చి ఉండొచ్చు, ఆ షిప్లో వీళ్ళు తప్పించుకొని పారిపోయి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడ్డారు. బట్ వాళ్ళకి ఏమైనప్పటికీ కూడా ఒక మంచి స్టార్ట్ అయితే దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఆ మరుసటి రోజు ఉదయం వరకు కూడా వాళ్ళు మిస్ అయిపోయినట్టుగా ఎవరు గమనించలేదు. ఆ మరుసటి రోజు ఉదయం మాత్రమే వాళ్ళ గురించి హంటింగ్ మొదలు పెట్టారు. ల్యాండ్, సీ అన్ని ప్రాంతాల్లోని కూడా వాళ్ళ కోసం వెతికారు. మిలిటరీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఈ ముగ్గురి కోసం వెతకడం మొదలు పెట్టాయి. బట్ వాళ్ళు ఎప్పటికీ దొరకలేదు. అయితే 14 జూన్న ఒక ప్యాడల్ దొరికింది వాళ్ళకి. అది ఏంజల్ ఐలాండ్కి దగ్గరలో దొరికింది. ఆ మరుసటి రోజు ఒక వాలెట్ ఒక ప్లాస్టిక్ కవర్లో కనబడి దొరికింది. అందులో కొన్ని ఫొటోస్, కొన్ని నేమ్స్, కొన్ని అడ్రస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంగ్లిన్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ యొక్క డీటెయిల్స్. సో వాళ్ళ పర్సన్ అర్థమైంది. అండ్ ఇంకొక వారం తర్వాత ఆ ర్యాఫ్ట్ యొక్క రిమైన్స్ కొన్ని దొరికాయి. అది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరలో దొరికాయి. మరుసటి రోజు ఏమో ఒక లైఫ్ జాకెట్ దొరికింది. అదేమో అల్కాట్రాజ్ కి దగ్గరలోనే దొరికింది. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో దొరికాయి. ఇన్ఫాక్ట్ ఆ ప్రాంతంలో అలలు చాలా అంటే చాలా పవర్ఫుల్ గా వేగంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కడవి అనేది ఎగ్జాక్ట్ గా ఎవరు కూడా చెప్పలేరు. సో ఒక సాలిడ్ కన్క్లూజన్ కి రావడం అనేది ఎవరి వల్ల కాలేదు. అందువల్ల వాళ్ళు ఏమయ్యారనేది అథారిటీస్ కి తెలియలేదు. సో అథారిటీస్ ఒక కన్వీనియంట్ స్టోరీని అయితే పిక్ చేసుకున్నారు. ఆ ముగ్గురు కూడా నీటి లోపల మునిగిపోయి చనిపోయి ఉండొచ్చని. ఇన్ఫాక్ట్ FBI వాళ్ళు వాళ్ళ కేసుని 1979 వరకు క్లోజ్ చేయలేదు. అంటే వాళ్ళు నమ్మారు అప్పటి వరకు వాళ్ళు బ్రతికే ఉండొచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉండొచ్చు, వాళ్ళని పట్టుకుందామని నమ్మారు. బట్ అప్పుడు క్లోజ్ చేశారు. బట్ US మార్షల్ సర్వీస్ వాళ్ళు ఇప్పటికీ కూడా వీళ్ళ కేసుని క్లోజ్ చేయలేదు. ఇప్పటికీ కూడా ఆ కేసు యాక్టివ్ కేసుగానే ఉంది ఇన్నేళ్లు గడిచినప్పటికీ కూడా. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ పాటికి చనిపోయి ఉండొచ్చు కూడా. బట్ అయినా కూడా ఆ కేసుని అయితే వాళ్ళు క్లోజ్ చేయలేదు. అయితే వాళ్ళు కనబడ్డారని, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కొన్ని థీరీస్ అయితే వచ్చాయి. అంటే యాంగ్లిన్ ఫ్యామిలీకి జాన్ అండ్ క్లారెన్స్ పేరు మీదుగా తన తల్లికి రెగ్యులర్ గా కొన్ని ఫ్లవర్స్ వస్తూ ఉండేవి. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా క్రిస్మస్ టైంలో ఒక గిఫ్ట్ కార్డు, కొన్ని ఫ్లవర్స్ వచ్చేవి. వాటి మీద ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా సైన్స్ చేసేవారు. అవి వాళ్ళ సైన్సే, అదైతే క్లియర్. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేశారు. అంటే వాళ్ళ శరీరాలు దొరకపోయినప్పటికీ కూడా వాళ్ళకైతే అంత్యక్రియలు చేశారు. ఆ టైంలో ఇద్దరు వింత మహిళలు ఆ ప్రాంతానికి వచ్చారు. అంటే వేరు వేరు రకాల మేకప్లు వేసుకొని వింత వింత డ్రెస్సింగ్ తో వచ్చారు. యాంగ్లిన్ బ్రదర్సే అలాగా వేరే మేకప్లు అక్కడికి వచ్చి ఉండొచ్చని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే యాంగ్లిన్ యొక్క సీనియర్ ఒక అతను చనిపోయారు. అతని యొక్క మరణానికి కూడా ఒక ఇద్దరు విజిటర్స్ ఎవరో తెలియదు కానీ వెళ్ళి వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు ఎవరంటే మాత్రం ఆన్సర్ అయితే చేయలేదు. బట్ చాలా బాధపడి కొద్దిసేపు అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్లే యాంగ్లిన్ బ్రదర్స్ అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే 2015లో ఒక ఫోటో బయటకు వచ్చింది యాంగ్లిన్ బ్రదర్స్ కి సంబంధించింది. అండ్ అది 1975లో తీయడం జరిగింది. దాన్ని తీసింది ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఫ్రెడ్ బ్రిజీ. బేసిక్గా ఈ ఫ్రెడ్ బ్రిజీ అనే పర్సన్ కూడా ఒక గ్యాంగ్స్టరే. అతను వీళ్ళిద్దరిని కూడా బ్రెజిల్లో కలిసినప్పుడు ఈ ఫోటో తీశానని తెలియజేశాడు. ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్ద సన్ గ్లాసెస్ ధరించున్నారు. ఒక రాక్ ఆర్ టెర్మైట్ మౌంట్ పక్కన అయితే ఉన్నారు. అది బ్రెజిల్లో వాళ్ళ యొక్క ఓన్ ల్యాండ్. అది దాంట్లోనే వీళ్ళైతే ఉన్నారు. అయితే బ్రిజీ కూడా ఆ క్రిమినల్ కెరీర్ ఉండడం వల్ల అతను చెప్పిన స్టోరీ నిజమై ఉండకపోవచ్చు, అబద్ధమై ఉండొచ్చు అని చాలా మంది నమ్మి ఆ ఫోటోని ఇగ్నోర్ చేశారు. బట్ 2020లో ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ బాగా అప్డేట్ అయింది కదా. ఆ సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని చెక్ చేస్తే అది తప్పించుకున్న యాంగ్లిన్ బ్రదర్స్ యొక్క ఒరిజినల్ ఫోటోనే అని అర్థమైంది. అండ్ వాళ్ళు తప్పించుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత తీసిన ఫోటో ఇదని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. 2018 సంవత్సరంలో CBS న్యూస్ నెట్వర్క్ వాళ్ళు ఒక లెటర్ గురించి బయటకు తెలియజేశారు. ఆ లెటర్ జాన్ యాంగ్లిన్ ద్వారా FBIకి వచ్చిన లెటర్. అది ఆ లెటర్ శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులకి 2013 సంవత్సరంలో వచ్చిందంట. అయితే అందులో జాన్ తన గురించి ఏమని తెలియజేశాడంటే, మేము ముగ్గురం కూడా ఆ రోజు రాత్రి తప్పించుకున్నాం, చాలా సేఫ్ గా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు నాకు 83 ఏళ్ల వయసు అండ్ నా ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. నాకు ఇప్పుడు క్యాన్సర్ కూడా ఉంది. అండ్ మిగతా ఇద్దరు చనిపోయారు కూడా ఆల్రెడీ. నా బ్రదర్ అలాగే మోరిస్ ఇద్దరు కూడా 2005లో ఒకరు, 2008లో ఒకరు చనిపోయారు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. నాకు ట్రీట్మెంట్ కావాలి. సో నేను మీకు ఎందుకు కాంటాక్ట్ లోకి వస్తున్నానంటే, నేను ఇప్పుడు బయటకు వస్తాను, బయట ప్రపంచం ముందుకు వస్తాను, కానీ నాకు 1 సంవత్సరం శిక్ష మాత్రమే వేస్తానంటేనే నేను వస్తాను. మీరు అది కనుక కన్ఫర్మ్ చేసినట్టయితే నేను బయటకు వచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తానన్నాడు. కానీ FBI వాళ్ళు మాత్రం ఈ లెటర్ గురించి బయట ప్రపంచానికి తెలియజేయలేదు. అండ్ ఈ మిస్టరీ మ్యాన్ గురించి పట్టించుకోలేదు కూడా. యాంగ్లిన్ ఫ్యామిలీ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. అంటే తన వయసు 83 ఏళ్ళు, చనిపోతున్నాడు, ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు FBI వాళ్ళు రియాక్ట్ అవ్వలేదంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే దాని మీద ఎలాంటి ఫ్రమ్ అడ్రస్ లేదు, అది మమ్మల్ని మిస్లీడ్ చేయడానికి చేసింది కూడా అయి ఉండొచ్చు కదా, దాంట్లో ఎలాంటి ప్రూఫ్స్ కానీ ఎలాంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. సో దీన్ని ఒక హోక్స్ గా మేము కొట్టిపడేసాం, అందుకే మేము దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని తెలియజేశారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా సింపుల్. 1975లో వీళ్ళ గురించి తీసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అది వాస్తవమే. అండ్ ఇన్ఫాక్ట్ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా 2013కి వాళ్ళకి 83 years ఉంటాయి.
సో వాళ్ళు తప్పించుకున్నారు, సర్వైవ్ అయ్యారు. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. అసలు అలాంటి ప్రాంతాల్లో అంత పెద్ద ప్లాన్ వేసి అంత పెద్ద స్కెచ్ చేసి తప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు. వెస్ట్ ఒక్కడు మాత్రమే దురదృష్టవంతులని చెప్పాలి ఈ విషయంలో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలా పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.